హలో ఆల్, ఈ వీడియో అయితే చిన్నపిల్లలు నవ్వులతోటి ఆటలతోటి పాటలతోటి చాలా బాగుంటుందన్నమాట. పిల్లలందరూ మంచిగా పాటలు పాడుతున్నారు. అలాగే మేము ఎక్కడున్నాము ఏంటి, మా చిన్నోడు అదుగు మధ్యలో కూర్చొని చప్పట్లు కొడుతున్నాడు చూడండి. చిన్నోడిని ఊరు ఎందుకు తీసుకొచ్చాము, అలాగే మేము చిన్నపిల్లలతో ప్రేయర్ ఎందుకు పెట్టించుకున్నాము, అలాగే భోజనాలు ఎందుకు పెట్టాము, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుస్తాయి. మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తే కనుక తెలుస్తాయి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తాను నేను ఎందుకు పెట్టుకున్నాము ఏంటని. చిన్నోడికి లాస్ట్ టైము కళ్ళకి ఇన్ఫెక్షన్ లా వచ్చింది కదా, సో అప్పుడైతే వాళ్ళ పెద్దమ్మ అనుకుందంట ఇలాగా పిల్లలందరినీ పిలిపించి ఇంట్లో చిన్నపిల్లలతో ప్రేయర్ పెట్టించుకొని అలాగే వాళ్ళకి భోజనాలు పలహారం మీద అంతా పెట్టేసి చేయాలి అని అనుకుందంట చిన్నోడికి మంచిగా అయిన తర్వాత. సో అందుకనేసి మేము ఆ ఊరైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నైట్కి అంటే మేము ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము అనమాట. 5:30కి అలా వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే రెడీ చేసేసింది అప్పటికే మా తోడుకోవాలి. తర్వాత ప్రేయర్కి అనేసి పిల్లలందరూ వచ్చేసారనమాట. వీళ్ళతో మంచిగా పాటలు అయితే పాడించాను నేను. చాలా బాగా పాడుతున్నారు వీళ్ళందరూ కూడా. పాడించిన తర్వాత ఒకళ్ళు ప్రేయర్ చేశారనమాట. అలాగే నేను కూడా ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి పలహారం వచ్చేసి మిక్చర్ తీసుకొచ్చారు. మిక్చర్ డ్రింక్ అలాగే భోజనాలు కూడా పెట్టుకున్నాం అనమాట. అంటే పిల్లలతో ఇలాగ ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి అని అనుకున్నారనమాట. అందుకనేసి ఇలాగ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము. చిన్నోడు చూడండి చాలా ఇన్నోసెంట్లా కూర్చొని ఉన్నాడను. ఇంకా వీళ్ళందరూ పాటలు పాడుతుంటే నేను కూడా కూర్చున్నాను వాళ్ళతో పాటు. ఏ పాడండి ఆపేశారంటే ఇక్కడ చిన్నోడు కూడా మాతో పాటు ప్రేయర్లో కూర్చున్నాడు కదా, వాడు కూడా ప్రేయర్ చేసుకోవడానికి కూర్చున్నాడు చూడండి. ఇంకా ఏంటంటే ఇలాగా నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తాడనమాట. ఇంకా వాడు ప్రేయర్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నేను అంటే సాబ్ స్కూల్ చెప్తూ ఉంటాను కదా పిల్లలకి, వాళ్ళందరితో పాటు అలవాటు చేసుకున్నాడు అనమాట. అలాగా ప్రేయర్ చేయడము అలాగే పాటలు పాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. పాటలు పాడడం అని అంటే ఇంకా నోరు అంతా తిరగదు కాబట్టి రేతిటి అంటాడు అంతే. ప్రేయర్ కూడా అంతే అలాగే చేస్తాడు. కాకపోతే ఏంటంటే అందరూ చూసి మోకరించినప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకిలాగా చేస్తూ ఉంటాడనమాట. ప్రేయర్ అంటే పర్టికులర్గా ప్రేయర్ ఏం చేయడు. శృతి 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 అంటాడు, ఇలా అంటాడు ప్రేయర్ చేయమని అంటే. ఇంకా వాళ్ళైతే ఒక 4-5 పాటలు అయితే పాడారు. కానీ వీడియో మరీ లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా వీడియోని అయితే స్కిప్ చేసేసాను అనమాట. చాలా తీసేసాను, కట్ చేసేసాను. ఇంకా మీకు బోర్ కొట్టకూడదు అనేసి ఇంకా ఇది ప్రేయర్ అయిన తర్వాత భోజనాలు అయితే పెట్టాము. ఫోటో తీరా చిన్నాడు చెయ్యట్టుకోడదు అలాగా. ఏయ్ చిన్నాడు, ఓయ్ ఓయ్ చిన్నాడు. బాబాయ్
మళ్ళీ అలా అయితే జరిగింది, చాలా బాగా జరిగింది అనమాట. నైట్ మేము ఇంకా పిల్లలకి భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత చర్చిలో ప్రేయర్కి కూడా వెళ్ళామన్నమాట. చర్చిలో కూడా పలహారం అనేది ఇచ్చాము. సమోసా ఉంటాయి కదా, అవి ఇచ్చామన్నమాట చర్చిలో. అంటే స్త్రీల ప్రేయర్ జరుగుతుందన్నమాట. అందుకనేసి అని సాటర్డే నైట్ ఆ నైట్ ప్రేయర్లో అయితే పలహారం ఇచ్చి మేము కూడా ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా మార్నింగ్ అంతా చూడండి, చిన్నోడైతే వాళ్ళ అన్నయ్యతో ఆడుతున్నాడు ముద్దులు పెడతా. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇలాగ స్పెగెటీ చేయమంటే, స్పెగెటీ అంటే ఇది సేమ్ నూడిల్స్ లాగానే ఉంటుంది కానీ కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం లాగా ఉంటుంది అనమాట. ఇంకా స్పెగెటీ అయితే చేస్తాను నేనైతే. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా 11 టైంకి అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బయలుదేరి. వెళ్ళేటప్పుడు ఏంటంటే చూడండి, చాలా ట్రాఫిక్ జామ్ అనమాట. ఎందుకంటే వినాయకుని నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఇలాగ డీజే బాక్సులు, ఇంకా జనం అంతా రోడ్ల మీద ఉండడం వల్ల ఇంకా ఆటోస్ వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది అనమాట వెళ్ళడానికి అయితే. ఇలాగ అక్కడక్కడ ఉన్న దగ్గర అయితే లేట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం వాళ్ళు దారి ఇవ్వడానికి టైం పడుతుంది కదా, అలాగా కొంచెం లేట్ అయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్నోడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే పనులు చేసుకుందాం అనేసి అని ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈ మధ్యలో ఏంటంటే వీడియోస్ పెట్టడం లేదు, ఎందుకంటే వీడియోస్ తీయట్లేదు సరిగ్గా. ఇంకా షార్ట్ వీడియోస్ తీస్తున్నాను కదా అనేసి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఫుల్ వీడియోస్ కావాలంటే కానీ మన ఛానల్లో చాలా ఉంటాయి చూడండి. ఇంకా ఇప్పటి నుంచి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.